ప్రశ్న చివరిగా, రైతు రాజ్యము 10 ఏళ్లలో వచ్చిందా 18 నెలల్లో వచ్చిందా అనే మాటని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే అంటే ఆ కాన్ఫిడెంట్ ఏంది? ఒకటి రెండు ఉంటుంది. సరే పరీక్ష జనరల్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది, చదివినోనికి ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, చదివినాడు రా బాబు రాష్ట్రాన్ని, చదవకపోతే కనీసం చిట్టీలన్నా కొడదామన్న కామన్ సెన్స్ అని ఉంటుంది. ఏది లేకుండా అసలు 18 నెలల్లో నేను 100కి 100% నేను 100 మార్కులు తెచ్చుకున్నాననే మాటని అంటే ఎట్లా చూడొచ్చు? ప్రజలేమో అట్లా మాట్లాడితే 100 సీట్లు తెస్తా అంటాడు, 15 పార్లమెంట్ సీట్లు వస్తాడు, పిఎస్సి సమావేశంలో మాత్రం ఇట్లా చేసి ఇట్లా పని చేస్తే మాత్రం ఇంకో 15 ఏళ్ళు కూడా మళ్ళీ అధికారంలోకి రాలేమనేది ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూసేదే ఉన్నది, అన్ని మీరే చెప్తున్నారు కదా, ఆయన అందరు చెప్తున్నారు, జరిగేది చెప్తున్నారు. ఓకే, చూసుడేంది, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని దైన్య స్థితి, అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత లేని వాళ్ళు, అభివృద్ధికి సంకేతాలు కూడా తెలియని వాళ్ళు, ఉన్న విషయాలను అమలు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి, చెప్పుకోలేని పరిస్థితి. సరే ఉంది, మాట్లాడతాడు, అంతకంటే ఏం చేయమంటారు? ఏం చేయమంటాం? 18 నెలల్లో ఒక్కటి అడుగుతాను, ఒక ప్రాజెక్టుల పరంగా కానీ, నీళ్ల పరంగా కానీ, కరెంటు పరంగా కానీ వీళ్ళు చేసిన ఒక వేసిన స్టెప్ ఏంటి అసలు ఉన్నాయా ఏమన్నా? ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే ఏం చేయకుండా కానీ అన్నీ చేసినామని చెప్పుకుంటున్నారు, జరిగింది. ఏం చేయకపోతేనే కేసీఆర్ ప్రమేయం లేకుండానే రాష్ట్రం అత్యంత ధనిక రాష్ట్రంగా వచ్చిందా? చూడు, మేము ఇట్లా చేసినాం కాబట్టి 2 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఆహా ఆహా, ఇప్పుడు వచ్చి 20 నెలల 18 నెలల 18 నెలలు. సిగ్గు శరం ఉంటే వాస్తవాలు సమాధానం చెప్పాలి. మీరు 1 ఎకరానికి అదనంగా నిలిచారా? ఓకే, ఇవ్వలేదు. మన సమ్మక్క సాగర్ నుంచి 2004 యాసంగిలో నీళ్లు సముద్రంలో కలుస్తుంటే ఎత్తిపోసి ఏమైనా చెరువులు కుంటలు నింపారా? 26 టీఎంసీ నీళ్ళు పెట్టింది. మన టైల్ పాండ్లో 4 టీఎంసీ నీళ్ళలో 3 టీఎంసీ నీళ్ళు ఉంటే ఆంధ్ర వాళ్ళు లిఫ్ట్ చేసుకొని తీసుకునే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా మీరు వాడలేక పంటలు ఎండిపోలేదా? ఇంకా ఎక్కువ పడ్డేది కదా. మీరు 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలే, కొత్త ఆయకట్టు రాలే, ఉన్న నీళ్ళు వాడుకోవట్లేదు. ఉన్న నీళ్ళు వాడుకోవట్లేదు కదా. మరి అది వస్తే నువ్వు చేసినట్ట. ఇప్పుడు బాలు శిక్ష చదివినావు, నేను చెట్ల కింద కూర్చొని ఇసుకల ఆలు దిద్దుకున్నాను. తర్వాత ఈ బల్ల పలకలు, చెక్క పలకలు వస్తే పచ్చటి ఆకు తీసి ఆ రసం పిండి దాని మీద బొగ్గు రాసి కొద్దిగా వేడి చేసి దాని మీద ఆలు రాసినాం. ఇవాళ ఐఫోన్ పెట్టుకుంటున్నారు, ల్యాప్టాప్ పెట్టుకుంటున్నారు. అయితే ల్యాప్టాప్ చేస్తే నువ్వు చేసినట్ట. ఇది ప్రోగ్రెస్ కదా. 10వ తరగతి తర్వాత బిఏ కానీ ఇంజనీరింగ్ కానీ చదువుతారు కదా. ఇంజనీరింగు 10వ తరగతి లేకుండా అవుతుందా? చెప్పండి అమ్మా, అది జనాలు తెలవాలి. ఫౌండేషన్ లేని అవుతుందా అనేది కదా ఇక్కడ. ఫౌండేషనే కాదు, అది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు 10వ తరగతి తర్వాత 12 తర్వాత డిగ్రీ తర్వాత మాస్టర్స్, ఆ తర్వాత పిహెచ్డి చేస్తారు. పిహెచ్డి చేసినా ఆ ఒక్క రంగంలో ఒక ప్రావీణ్యత కోసం చేసింది. ఇక నేను పిహెచ్డి చేసిన అంతా నేనే అంటే ఎట్లా? ఆ రంగంలో ఒక అంశం మీద ప్రయోగాత్మక పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకుంటాడు. డాక్టరేట్ ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఉన్నారు. నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళందరూ ప్రపంచంలో అన్ని అంశాల మీద ఎక్స్పర్ట్సా? నువ్వు రాజకీయం చేసి ఏదో పార్టీలు మార్చి అవసరం కోసం అవకాశం కోసం జనాలను నమ్మించే ప్రయత్నం చేసి ఏదో ముఖ్యమంత్రి అయినావు. మేము కాదంటలేము. అది కూడా ఎంత? 1.8%. అంటే ఏమన్నట్టు, ఒక్క మనిషి అటేస్టోళ్ళు ఇటేస్తే ఇవాళ ఈ సమస్యలన్నీ ఉండేది కాదు కదా. అవునా కదా? ఒక్క మనిషి నిర్ణయం అట్నుంచి ఇటు పడితే ఇక ఇవే బాగుంటాయని మళ్ళీ అనేవాళ్ళే కదా. అందరూ భాగస్వాములే, నేను కాదట్లేను. నాకు ఇంకొక డౌట్ కూడా, ఈ ఉద్యోగాల భర్తీల విషయంలో కూడా బీఆర్ఎస్ హయాంలో ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిర్రు, దిద్దిండ్రు, అన్నీ చేసారు, పరీక్ష పెట్టిరు, దిద్దిరు.
రెడీగా ఉన్నాయి. అయితే ఎవ్వరూ చేయలేదు. సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. 60,000 నియామక పత్రాలు ఇచ్చున్నామంటే బాగుంటుండేనా? అంటే నియామక పత్రాలు ఇచ్చుడు కూడా ఉద్యోగాలు ఇచ్చిన దాని కిందనే లెక్క కట్టొచ్చా? అంటే కొంచెం మనము ఏదైనా మనది కాని పని మనకు చెప్పుకోవడానికి కొంచెము జంకు ఎంకు కొంచెం ఉంటుంది. అదే ఇది కాదు కదా మనం ఇట్లా చెప్తే. దొంగనే అయితే నాకేం జంకు, దొంగకేం జంకు, నేను దొంగతనం చేయలేదంటాడు వాడు. పట్టుకొని జైలు వేసేదాకా నేను లేదన్నాడు. పట్టుకొని జైలు వేయడానికి పోయి కోర్టుకు పోయినా కానీ నేను చేయలేదంటాడు, కానీ చేసిన అంటాడా? లేదా ఆ రోజు ఇక్కడ కనిపించినావు, సీసీ కెమెరాలు ఉన్నాయంటే శిక్ష పడుతుంది. నియామక పత్రాలు పొందిన వాళ్ళకి కూడా తెలుసు కదా, పరీక్ష ఎవరు పెట్టిరు, నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారు అనేది. అదే ఇంత దారుణమైన కాన్ఫిడెన్స్ అనేది. అంతే. అది ఈరోజు ప్రసారం చేసేవాళ్ళు, ప్రచారానికి ఊతం ఇచ్చేవాళ్ళు ఆలోచించాల్సిన అవసరం. జనాలకు వాస్తవాలు తెలియజేసే విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి 2 లక్షల ఉద్యోగాలు సరే సంవత్సరానికి ఎలక్షన్ లోపల, ఎలక్షన్ల ముందు చెప్తారు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, కొన్ని అవుతాయి కొన్ని కావు, నేను కాదని. కానీ మొత్తం గతంలో ఎన్ని ఇచ్చాము, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చాము, ఎన్ని నోటిఫికేషన్లు ఈ ప్రభుత్వం వచ్చినాక వచ్చే అవకాశం వచ్చింది, సెలక్షన్ అయింది. అందులో కొత్త అరమరికలు ఏదైనా ఉంటే సవరించే ప్రయత్నంలో కొద్దిగా ఆలస్యం అయితే నాకు తెలుసు. నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత ఇవ్వడానికే ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో నోటిఫికేషన్లే లేకుండా సంవత్సరానికి 2 లక్షలని 2 సంవత్సరాలు అయిపోతుంటే 4 లక్షలు ఇచ్చే కాడ ఇవ్వకుండా గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ తోటి వచ్చిన నియామక పత్రాలు పెద్దగా అదేదో గ్రౌండ్లా, అదేదో స్టేడియం అంటారు, ఎల్బీ స్టేడియం, అంతేనా? ఓకే. ఆడ ముఖ్యమంత్రి చేతుల మీద, పెద్ద పెద్ద మంత్రుల చేతుల మీద ఉద్యోగాలు. సిగ్గుండాలి. ఓకే, నేను అంటలేదు 100% అవుతుంది అని నేను అన్నా. ఎవరికీ సాధ్యం కాదు. సరే, లక్ష్యం కొద్దిగా ఉదారంగా ఉండి మేము పనిచేస్తామని చెప్పుకోవడం తప్పలేదు. కానీ లక్ష్యానికి వాస్తవానికి ఇంత తేడా ఉంటే ఏమనాలా? పరిపాలన నువ్వు వచ్చిన తర్వాతనే చాలా ఇదా? ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన కాంచాలి పరిపాలన చేసిన వాళ్ళ అనుభవాలు లేవా? చరిత్ర లేదా? హామీల చరిత్ర లేదా? అమలు చరిత్ర లేదా? ఎందుకయ్యా? ఏదో అవకాశం వచ్చింది, అదృష్టవంతుడి, మంచిగా ఏదో కాలం గడపాలి. సరే, నీ ప్రాబ్లం నీకున్నది, మాకు తెలుసు అది. కానీ ఏదో ప్రజలకు మేము చేస్తున్నాం అని తప్పించుకునే ఉపాయాలు ఎప్పుడు కూడా సత్యమేవే జయతే అని ఎందుకు వచ్చింది? మధ్యలో అబద్ధాలు చెప్పేటోళ్ళు ఉంటారు కాబట్టి చివరికి సత్యం గెలుస్తుంది అన్నారు. అంతేనా? అవునా కదా? మరి ఏ దొంగ అయినా ఎన్నడైనా నేను పట్టుబడతానని దొంగతనం చేస్తాడా? ఒప్పుకుంటాడా? నేను వీళ్ళని ఏమంటలేను, మళ్ళీ నన్నేమనకండి. కానీ ఏదన్నా ఒక్కటైతే నేను చెప్తాను, కాన్ఫిడెన్స్కే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మనది కానిదైనా ఇది మనదని చెప్పుకునే దగ్గర ఇక్కడే వచ్చింది. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీరే ఈ రకంగా ఆలోచిస్తే దయచేసి నేను మిమ్మల్ని విమర్శిస్తలేను. ఇలా ఆలోచించే పరిస్థితులు ఉంటే సామాన్యులు ఏముంటుందా? పుట్టకుట్టు కోసం రోజు పొద్దున పోయి సాయంకాలం వచ్చి ఏదో పెళ్ళాం పిల్లలకు అరే కొద్దిగా మంచిగా చేసుకొని రా అని తిని పండే వాళ్ళకు ఒక్క డౌట్. ఇంకొకటి, ఇవాళ అదే అసెంబ్లీలో చట్టం చేసినామన్నారు, క్యాబినెట్లో ఆర్డినెన్స్ చేసినామన్నారు, దాన్ని పంపిస్తాం, అయిపోయింది 42% అన్నారు కదా. ఓకే, కానీ దాంట్లో అసలు వాస్తవాలు ఏంది? అసలు పత్రికలు ఉంటాయి కదా, పొద్దున్నే పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి రాసినప్పుడు ఇది ఇలా అయితేనే అవుతుంది, ఇలా అవ్వకపోతే అవ్వదు అన్న వాస్తవాల్ని కూడా ఈరోజు ఇవ్వలేని ఒక దౌర్భాగ్యాన్ని ఏమనుకోవచ్చు అంటున్నా. ఇప్పుడు ఈరోజు కూర్చొని మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి అలా మేము ఏంది అసలు నిజంగా అంటే అవుతుందేమో అనుకుంటారు కదా, ఆ వార్తాపత్రికలు సదరు వార్తాపత్రికలు అయినా కనీసం ఇక్కడ ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, ఇలా అవుతేనే అవుతుంది, ఇలా అవుతేనే దాని కన్క్లూజన్ కూడా ఉండాలి కదా అనేది. ఒకటి ఇంతకుముందు చెప్పినో లేదో, అది చేయలేని పరిస్థితుల్లో చేసే వ్యవహారం. నిన్న క్యాబినెట్లో చేసాం. ఎంత అది 273 అంశాలు, 237 327 అంశాల మీద చర్చించిన 4 గంటలు, 327 అంశాల మీద సుదీర్ఘంగా చర్చించినాం అనే మాట. బయటికి ఏమన్నారు? 4 గంటలు ఈ రిజర్వేషన్ల మీద మేము చర్చించినాం, అదే అడ్వకేట్ జనరల్ వచ్చిండ్రు, నిపుణులు వచ్చిండ్రు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం. అంతకుముందు ఏం తెలియదు,
ఇవాళ కొత్తగా వాళ్ళు నేర్చుతున్నారు. ఓకే, పర్వాలేదు. అయితే 327 అంటే 4 గంటలు అంటే ఎంతమ్మా? 4 ఆర్లు 240 నిమిషాలు. అవునా? మేమంతా అనుకున్నది, బయట జనం అనుకునేది, అబ్బా 4 గంటలు కూర్చున్నారా, దీని మీద 42% మన మీద ఎంత ప్రేమ ఉన్నది, ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, తప్పనిసరి చేయాలని పట్టుదల ఉన్నట్టున్నది అని అనుకోవాలి కదా. ఒక్క నిమిషం. మరి అందులో 327 విషయాల మీద సుదీర్ఘంగా చర్చినామంటే 327 నిమిషాలు ఎంత అవుతుంది? 5 గంటల 30 నిమిషాలు అవుతుంది. ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క నిమిషం మాట్లాడినా, ఒక్క అంశం మీద ఒక్క నిమిషం మాట్లాడినా 5.5 గంటలు అవుతుంది. అవునా? కనీసం చదివినా అవుతుంది కదా. 50 సెకండ్ల చొప్పున చదివితే 327, 77 ఏదో. మరి 4 గంటలు చేసి మనం ఇక్కడ పెగ్గలు కొట్టుడు, ఆ తర్వాత ఏం చెప్తారో నాకు తెలియదు. ఒక్క నిమిషం ఆ తర్వాత ఏం చేస్తారో నాకు తెలియదు. అది చేసిన తర్వాత ఇంకేం మాట్లాడతారో తెలియదు. కానీ క్యాబినెట్ మీటింగ్లో 4 గంటలు చేసి 327 అంశాల మీద చర్చించగలిగిన వాళ్ళు దీని మీద చర్చించినామని 4 గంటలు చెప్పుకోవడం, ఇది ప్రజలను మభ్యపెడుతుందిక, వాస్తవాలు దాచేందుక? మీరు చెప్పండి దయచేసి. ఓకే, ఇది సరే అందరూ. ఇంకోటి, ఏ ప్రభుత్వంలో అయినా ఎప్పుడైనా క్యాబినెట్లో, నేను కూడా చాలా సంవత్సరాలు, ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా, ఒక ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అంశం అసెంబ్లీ చరిత్రలో, అంటే క్యాబినెట్ చరిత్రలో ఎప్పుడైనా రిజెక్ట్ చేశారా? జరుగుతుందా? క్యాబినెట్లో పాస్ అయినంత మాత్రాన చట్టబద్ధత కలుగుతుందా? ఇందులో చూసాం, ఈ అంశంలో చూసాం. ఇక నన్నేం చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు అంటే అదే జనాలకు ఎందుకనంటే మేము చేసేసినామని చెప్తుంటే అంటే ఎంత చాకచక్యంగా తప్పించుకుంటున్నారు అనే విషయాన్ని కనీసం పత్రికలు ఇవ్వట్లేదు కాబట్టి కనీసం ప్రజలకు తెలియజేసే చెప్పే ప్రయత్నం ఏది. థ్యాంక్ యూ సార్.